దొరికేది టీ చేపిస్తావు. రేయ్ 5 టీ వేడిగా ఉండాలి. రేయ్ టీరా. నీ అబ్బాయి ఎవరైతే వేడిగా టీ ఇచ్చింది? ఇచ్చింది తాగటానికి కానీ మొహం కడుక్కోవడానికి కాదు. చూడు శంకర్, పాపు నాదే తప్పు. ఎంతైనా బుజ్జి బుజ్జేరా, అందుకేరా అందరూ బుజ్జి బుజ్జి అనేది. బుజ్జా? నా బుజ్జి ఎక్కడ ఉంది? ఎలా ఉంది? బుజ్జిగేంటయా బంగారం. ఆమె సేవలు అమోఘం. ఈ ఏరియాలో ఎంతో మందికి సేవ చేస్తుంది. అర్థమైంది. వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టిందనమాట. అవునులే, అలాంటిదే. చూసావరా నా బుజ్జి ప్రజాసేవలో మునిగి తేలిపోతుందంట. మీకు నా బుజ్జి అడ్రస్ తెలుసా? రండారెడ్డి గారు, మీరు ఆగండిరా. నువ్వు పదన్నా. కుడికాలు ముందు పెట్టి పదన్నా. బుజ్జేది ముందు కాళ్ళు కడుక్కోండి. మర్యాదలు చూసావా? మర్యాదలు. బుజ్జేది ముందు కూర్చోండి అల్లుడు గారు. విన్నావా? అల్లుడు గారట. చూసావా నా బుజ్జి ఎంత పవిత్రమైన ప్లేస్ లో పెరిగిందో? నువ్వు ఎలాగైనా అదృష్టవంతువన్నా కదా. అల్లుడు గారు ఏ రకమైన తీర్థం పుచ్చుకుంటారో? తీర్థాల్లో రకాలు ఉంటాయా? ఎందుకుండవరా? కొబ్బరి నీళ్ళ తీర్థం, తులసి తీర్థం, పెరుగు అరటిపండు తీర్థం, పంచామృత తీర్థం. నా బుజ్జేది ఒక బుజ్జేం కర్మ. సోని, మమత, కవిత, అను అందరూ ఉన్నారు. ఏ పాపలు రండి రండి. అన్నా మన బుజ్జి ఏదో వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకుందన్నావు కదా, అది కాదన్నా, ఇదేదో బ్రోతల్ హౌస్ లో ఉందన్నా. అవునరా, ఎవడో మన బుజ్జిని మోసం చేసి ఇక్కడ అమ్మేస్తే ఇక్కడికి వచ్చిన బుజ్జిగాళ్ళని సంతోష పెడుతూ బతుకుతుందన్నమాట. ఇళ్లలో నా బుజ్జి ఎవరు? నేనే బావా నీ బుజ్జిని. నా బుజ్జిని నువ్వా? ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయావే? అల్లుడు గారు మీరిక్కడ ఎంతసేపు ఉంటారు? గంట, రోజంతా? గంటేంటి రోజేంటి, నా బుజ్జితో జీవితాంతం. బుజ్జి పర్మనెంట్ కస్టమరు. అల్లుడు గారు ఇంతకీ మీ సంగతి చెప్పలేదే? నాకు నువ్వైనా చూడు, ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని రావాలి. అంతేగాని ఇంత డబ్బులు పోసి ఇక్కడికొచ్చి ఏడుస్తున్నావెందుకు చెప్పు. బుజ్జి చివరికి నువ్వు ఇలా అయిపోయావు అన్నమాట. సరే సరే, లోపల నువ్వు ఇరగదీసావని వాళ్ళకి చెప్తాను. ఓ గంట సేపు పడుకుని అప్పుడు వెళ్దాం పద. బుజ్జి బుజ్జి జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని తుడిచేసి. నువ్వు పూజకు పనికిరాని పువ్వు కాదు, ప్లాస్టిక్ పువ్వు. ఎన్నిసార్లు తుడుచుకున్నా సరే మళ్ళీ మళ్ళీ పూజ చేసుకోవచ్చు. నాతో వచ్చి మనిద్దరం ఎంత చక్కగా పెళ్లి చేసుకుని ఈ ప్రపంచానికి దూరం వెళ్ళిపోయి హాయిగా బతికేద్దాం. దాని పిలుస్తాం ఎందుకు? నేను చేసుకుంటాను నిన్ను. ఎరా ఎంతమంది అమ్మాయిల్ని పెళ్లి గిల్లి అని నమ్మించి తీసుకెళ్లిపోతావరా? ఒక్కొక్కరిని 50,000 పెట్టుకున్నాను. నీ అబ్బా నువ్వు ఇస్తావరా? రే ఇంతకి నిన్ను నా అపోజిషన్ ఆండాలు పంపించిద్దా? రే బాధంటే నేనెవరో తెలుసా? శంకర్ దాదా. శంకర్ బాబు వెరీ ఇంట్రెస్టింగ్. యోగానా? కూర్చొని వండుకున్నా. అనుకున్నాను మీరు యోగా చేయడం ఏంటా అని. చేస్తుందే గది. ఎందుకు? ఏంలే, ఏడాల ఇస్పాడ వేడితే మైండ్ కు హ్యాండ్ కు జమాయించాల కదా, అందుకే. ఓహో, యోగా ఇలా కూడా యూస్ అవుతుందన్నమాట. అవు. ఏంటి ఆడపిల్లల స్కిప్పింగ్ చేస్తున్నావు? మనల్ని ఎవడు వేయకుండా ఉండాలన్నా, మనం ఏమన్నా వెయ్యాలన్నా రన్నింగ్ చాలా అవసరం. ఓ, ప్రాక్టీస్ అమ్మా, ప్రాక్టీస్. వీళ్ళ లైఫ్ లో పరిగెత్తడం కామన్ పాయింట్. ఏంటి ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నావు? ఆయన కూడా నాలాంటి వాడే. అంటే ఆయన శక్తి ఏంటో ఆయనకు తెలియదు, అలాగే నా శక్తి ఏంటో నాకు తెలియదు. పైగా జంపింగులకు చేజింగులకు ఆది గురువు. ఏంటి రాస్తున్నావు? ఏం లేదు, నా పర్సనల్ డైరీ రాసుకుంటున్నాను. వేరే ఏం లేదుగా. ఇంతకీ ఇంకో 2 నంబర్లు మిస్ అయ్యాయి. వాళ్ళెక్కడా? వీళ్ళంతా క్రిమినల్స్ లా కనిపించట్లేదే. ఫ్యామిలీ మెంబర్స్ లా చాలా కామన్ గా ఉన్నారు. వీళ్ళంతా నా ముందు అలాగే ఉంటారులే. ఇంత బరువు ఉందేంటి? ఎక్కడ దొరుకుతాయి మీకు ఇవన్నీ? ఉల్లిపాయలు దొరకడం కష్టం గానీ 5,000 పడేస్తే గన్నయం దొరుకుతుంది. ఎలా కాలుస్తారు దీన్ని? ఏముంది, పై బటన్ ముందుకి ట్రిగ్గర్ వెనక్కి.
నొక్కు పనిలో పని వాడే నీ ఫ్యాక్షన్ బాగునుకొని షూట్ చేయి ప్రాక్టీస్ అవుద్ది ఆ? చచ్చిపోతాడేమో. బుల్లెట్లు ఇక్కడ ఉంటే చావరు, దాంట్లో ఉంటే చేస్తారు. గన్లో బుల్లెట్లున్నాయని నీకు తెలుసా? నీకు గురి లేదని కూడా తెలుసు. ఏంట్రా షాక్ అయ్యావా?